ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. తులా రాశి వారి ఇంటికి జనవరి 14 సంక్రాంతి తర్వాత ఈ వ్యక్తి అతిథిగా రాబోతుంది. ఆమెతో ఒక్క మాట అనండి చాలు. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయం అయితే వచ్చింది. ఈ సమయంలో మీ ఇంటికి ఒక అతిథి అయితే రాబోతున్నారు. ఈమె ఎవరో కాదండి, సాక్షాత్తు అమ్మవారే. అమ్మవారి రూపంలో ఒక మానవ అతిథి అయితే మీ ఇంటికి వస్తారని చెప్పుకోవచ్చు. ఈ అతిథిని మీరు ఎంతో గౌరవంగా సత్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఖచ్చితంగా వారికి మీ యొక్క స్తోమత కొద్దీ తాంబూలాన్నిచ్చి వారికి కడుపు నిండా భోజనాన్ని పెట్టి పంపించవలసి ఉంటుంది. అలానే జనవరి 14 సంక్రాంతి తర్వాత నుండి కూడా మీకు ఒక అద్భుతమైన విషయం అయితే జరగబోతుంది. దీని కొరకు 1, 2 కాదు, దాదాపుగా 10 సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నారు. ఈ విషయం వల్ల కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అసలు తులారాశి వారికి ఏర్పడబోయే అదృష్టమైన ఫలితాలు ఏంటి, అలానే వారి జీవితంలో ఎదుర్కోబోయే అతి ముఖ్యమైన సంఘటనలు ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో వ్యవహారాలన్నీ విజయంగా ముగుస్తాయని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలు కానీ ప్రయాణాలు కానీ అనుకున్న విధంగా ఉంటాయి. తలచిన పనులన్నీ కూడా సాధిస్తారు. ఏ పని చేద్దామనుకున్నా కూడా ఆ పనికి ఎలాంటి విఘ్నాలు ఉండవు. అలానే ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం అయితే కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. అలానే మరీ ఎక్కువగా సమస్యలు ఉండవు. చిన్న చిన్న సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. దగ్గు, జ్వరం, అలానే అంటువ్యాధులు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలానే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారానికి సంబంధించి వైరల్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావటం కానీ, లేదా పార్ట్నర్కి మీకు మధ్య మనస్పర్ధల కారణంగా వ్యాపారాన్ని రద్దు చేయాలనే ఆలోచన కూడా ఒక్కొక్కసారి అయితే వస్తుంది. కానీ ఈ సమయంలో అటువంటి ఆలోచనలు వాయిదా వేసుకోండి. తాత్కాలికంగా మాత్రమే గొడవలు ఉంటాయి. మీరు ఈ సమయంలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం అధికంగా అవకాశం కనిపిస్తుంది. గ్రహాల యొక్క సంచలనం అనేది బలహీనంగా ఉండటం వల్ల ఇటువంటి మార్పులు అనేవి ఉన్నాయి. కాబట్టి వ్యాపార విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఈ సమయంలో తీసుకోవద్దు. విద్యార్థులకు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వారికి క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు చాలా ఉత్సాహంగా అలానే నైపుణ్యం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు. ఒకే చోట ఉండడానికి అస్సలు ఇష్టపడరు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని, పరిచయాలు పెంచుకోవాలని అనుకుంటారు. తులారాశి వారు ఎక్కువగా గురువులతోనే, పెద్దలతోనే అధిక సమయాన్ని కేటాయించి జ్ఞానాన్ని పొందాలనుకుంటారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలకి ఎవరైతే సిద్ధమవుతూ ఉన్నారో వారు మరికొంత అధిక సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. అయితే మీరు అనుకున్నటువంటి ఫలితాల విషయంలో కొంచెం నిరుత్సాహమే కనిపిస్తుంది. కానీ మీరు భయపడకుండా ముందుకు వెళ్ళండి. మీరు అనుకున్న దానికంటే ఒక 2-3 మార్కులు తక్కువగా రావటం వల్ల కూడా మీరు నిరుత్సాహపడిపోతూ ఇక నా వల్ల కాదు, నేను చెయ్యలేనేమో అనే భయం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఇటువంటి విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. తల్లిదండ్రుల యొక్క సహకారం ఈ సమయంలో ఖచ్చితంగా తులారాశికి సంబంధించిన విద్యార్థులకు ఎక్కువగా అవసరం. అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగ పరంగా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ ప్రదేశంలో ఎవరికీ కూడా డబ్బులు అయితే అప్పుగా కానీ లేదా ఇతర రూపంలో కానీ అస్సలు ఇవ్వవద్దు. ఎందుకంటే ఈ సమయంలో ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఉద్యోగ పరంగా కొంతమంది మీ దగ్గర డబ్బు తీసుకొని మిమ్మల్ని మోసం చేయడం, లేకపోతే ఆ డబ్బు ఇవ్వకుండా మీ మీదే తిరిగి నిందలేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విందు వినోదాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. బంధువులతో ఆనందకరమైన
సమయాన్ని అయితే గడుపుతారు. అలానే బంధుత్వాలకు సంబంధించి చర్చలు జరుపుతారు. అంటే వివాహ సంబంధాలు కానీ బంధుత్వాలు కలుపుకోవడానికి కానీ ఈ సమయంలో జరిపేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు బాగా అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. జీవన విధానంలో కొన్ని మార్పులు అయితే చేసుకుంటారు. ఆరోగ్యకరమైన జీవిత విధానాలు అలవాటు చేసుకోవడం కానీ లేకపోతే మీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి తులారాశి వారి సమయంలో ఎక్కువగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో ఎన్ని మనస్పర్ధలు వచ్చినా వాటన్నిటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబ పరంగా అందరి యొక్క భారాన్ని బరువు బాధ్యతలను మీరే తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మాత్రం చెయ్యలేనేమో అనే భయం వేస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో చాలా బాధపడుతూ ఉంటారు. మీరు ఎంత చేసినప్పటికీ కూడా అవతలి వారు మీ గౌరవాన్ని ఇవ్వకపోవడం, మీ యొక్క శ్రమను గుర్తించకపోవడం వల్ల బాధపడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబ విషయాల్లో కొన్ని సందర్భాల్లో మీరు భారాన్ని తగ్గించుకోవడం, కొంతమందికి బాధ్యతలు అప్పగించడమే మంచిది. అందరూ మీ వారుగా భావిస్తారు కానీ అవతలి వారు మీరు పడ్డటువంటి కష్టాన్ని అయితే ఎప్పుడూ గుర్తించరు. తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. వివాహ పరంగా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇతర వ్యక్తులు కలుగజేసుకోవడం వల్ల మీ ప్రేమ విషయాలు దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. అలానే ప్రేమికుల మధ్య వివాదాలు కూడా పెరిగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఎవరిని ఎక్కువగా నమ్మకండి. చాలా వరకు రాజకీయ వ్యవహారాలన్నీ కూడా దగ్గర వ్యక్తులతోనే చర్చించడం మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కావలసిన విధంగా ఆదాయం వస్తుంది. ఖర్చులు కూడా చాలా వరకు తగ్గించుకుంటారు. మునుపటితో పోలిస్తే అనవసర ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా అవసరమైన వాటిపై ఖర్చు చేయడం కానీ లేదా ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు వినబోయే అతిపెద్ద శుభవార్త ఏంటంటే ఎంతో కాలంగా మీరు పోరాడుతున్నటువంటి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు తీర్పులు అనేవి అనుకూలంగా వస్తాయి. మీకు రావాల్సిన వాటా అనేది మీకు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వంశ పారంపర్య ఆస్తుల కారణంగా మీ యొక్క గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. వీటి కొరకు దాదాపు 1-2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మీ ఇంటికి వచ్చేటువంటి స్త్రీ ముత్తైదు ఎవరైతే ఉంటారో సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగానే భావించి ఆమెను గౌరవప్రదంగా ఇంటిలోకి ఆహ్వానించి ఆతిథ్యం అందించిన తర్వాత వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆమెకు బొట్టు పెట్టి తాంబూలాన్ని అయితే ఇవ్వవలసి ఉంటుంది. స్తోమత ఉన్నవారు ఆమెకు ఒక వస్త్రాన్ని కనుక సమర్పించినట్లయితే ఇంకా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. కానీ ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పండగ రోజుల్లో ఇంటికి వచ్చేటువంటి లేని వారిని కానీ లేకపోతే జంగమయ్యలు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం అస్సలు బొట్టి చేతులతో అయితే పంపించకూడదు. మీకు ఏవైనా పనులు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి వారికి మీకు తోచినంతట్లో దానాన్ని చేయవలసి ఉంటుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.